మేడం ఇక్కడ మగ డాక్టర్లు ఎవరు లేరా మేడం? బయట బోర్డు చూసే వచ్చినావు కదా. మీతో చెప్పాలంటే కొంచెం సిగ్గవుతుంది మేడం. ఏమైంది? చిన్నగా ఉందా? తొందరగా చెప్పు. సంవత్సరం కింద బాగానే ఉండేది మేడం, ఈ మధ్యలో ఒక ఇంచు తగ్గింది. నీకెట్లా తెలిసింది ఆ విషయం? అంటే నేను అప్పుడప్పుడు స్కేర్ పెట్టి కొలుసుకుంటా మేడం. సిగరెట్ తాగుతావా? తాగుతా మేడం. ఎప్పటి నుంచి? 5 ఏళ్ళ నుంచి తాగుతున్నా మేడం. ఇంకెక్కువ తాగినావు అనుకో, జంబలకిడి పంపాయరా, చిట్టెలిక చిన్నదైపోయారా. మేడం చచ్చిపోడిమే. జోక్ చేయకండి మేడం. జోక్ చేయనికి నువ్వేమన్నా నా బామ్మర్ది వారా? బచ్చగాని. సిగరెట్ తాగితే చిన్నగా అవుతుంది, పెసరపప్పు తింటే పిత్తి వస్తుంది. ఇవి కామన్. అయితే దేశంలో సిగరెట్ ఆడవాళ్ళందరిది చిన్నగానే ఉంటుందా మేడం? అది బాడీ తీరుని బట్టి ఉంటుంది. కొంతమంది చిన్నగా అవుతుంది, కొంతమంది లంగ్స్ ఖరాబ్ అవుతాయి, కొంతమంది గుండె జబ్బు వస్తుంది. ఇట్లా రకరకాలు, బాడీకో రకం. ఓ అమ్మ, అయితే కానీ అది చిన్నగానే ఉంటుందా మేడం? గంతనే మళ్ళా. బంద్ చేయమంటే సిగరెట్ బంద్ చేస్తా మేడం, మళ్ళీ అప్పుడు పెరుగుతుందా? నీకు ఇష్టం వచ్చినప్పుడు పెరగ. నీకు ఏమన్నా ఆకుకూరలు అనుకున్నావురా? అంగా తేజ శృంగార భావ సుకుమార సుందరం. అయినా పెద్ద చిన్నగా ఏం చిన్న పర్ఫార్మెన్స్ ఎట్లున్నదనేది మ్యాటర్. సిగరెట్ బంద్ చేయి, మస్తుగా పర్ఫామ్ చేస్తావు. ఇగో సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా ఈ గోలీ సపరి. నీ బాంచను మేడం. నెక్స్ట్. ఏం సంగతి? సాటిస్ఫై అవుతలేదా? అబ్బా ఎట్లా చెప్పాను మేడం? ఏయ్ మేడం ముఖం చూసి మొత్తంతో చెప్పేస్తుంది. స్టాప్ అండ్ స్టార్ట్ చేస్తున్నావా? చేస్తున్నాను మేడం. మరి ఇంకేం ప్రాబ్లం? అంటే అది ఏం చేస్తే ఏం లాభం మేడం? ముద్ద నోట్లకు పోతుందా, లటుక్కున కక్కేస్తాడు. ఒక్క నిమిషం ఆపుకోరా రే బాబు, ప్లీజ్ రా ప్లీజ్ అన్న అయినాడు. వీడి కక్కుట్లా నా కల్వ కుర్తి. ఎక్స్ లవ్. ఇది స్ట్రిప్. మిన్ స్ట్రిప్ ఎట్లా తింటావు? సేమ్ అట్లనే చేసే 20 నిమిషాల ముందు నాలుక మీద పెట్టుకో, బ్యాండ్ బజాయిస్తావు. ఈ స్ట్రిప్స్ అయ్యి ఎందుకు మేడం? ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే ఇవ్వచ్చు కదా. అరే ఇది టాబ్లెట్స్ కంటే ఎఫెక్టివ్ రా. టాబ్లెట్స్ 30 నిమిషాల ముందు నీళ్ళతో వేసుకోవాలి. దీనికి నీళ్ళు అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఫిలిం తీసి చేసే 15-20 నిమిషాల ముందు నాలుక మీద పెట్టుకో, పంబ రేగిపోద్ది. కానీ దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా మేడం? బాటిల్ మందు తాగుతారు, డబ్బాలు సిగరెట్ తాగుతారు. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించరు. చిన్న స్ట్రిప్ సపరియరా అంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా, సైడ్కి ఫ్యాట్ వస్తుందా అని ఎదవ డౌట్లు. సారీ మేడం. పోయి డబ్బాలో ఉన్నాయి సపరి, తర్వాత దాని సపరి. మేడం ఇవి ఇంకొన్ని కావాలంటే ఎలా మేడం? ఆ డబ్బా మీద నంబర్ ఉంటుంది, దాన్ని ఫోన్ చేస్తే చెప్తారు ఎక్కడ దొరుకుతుందో, ఆడుకోయి తెచ్చుకో. ఇంక నీకు మామూలుగా ఉండదా? సంవత్సరం నుండి అదే చెప్తున్నావు. అది లవ్వే, ఇది ఎక్స్లో. పదా చెప్తా. నెక్స్ట్. ఇంకేం లేటు, పాటేసుకో. బుట్టబొమ్మ నువ్వు చెప్పిందింటినే, వరంలోన ఒకసారని నన్ను దూరం పెట్టినే. మల్టీప్లెక్స్లోని ఆడియన్స్ లాగా అప్పుడప్పుడిస్తేనమ్మో, వీడు చెప్పినట్టు వింటాడమ్మో, కుక్కలాగా పడి ఉంటాడమ్మో. మేడం మీరు చెప్పినప్పటి నుంచి ప్రేమిస్తున్నా మేడం, కామించట్లేదు. ఇది అప్పటి నుంచి శివగామిల, మరి నేను చెప్పింది శాసనం నువ్వు ఒంగోనిగల ఆసనం అంటుంది మేడం. కామేషు నువ్వు కొంచెం కామోషు. ఎలుపు కీకలు వస్తే ఇల్లంతా జల్లుకుందంట. నీ అమ్మ, నువ్వు ఇయ్యకపోతే వాడు బయట దేనన్నా తగులుకుంటే నీ పరిస్థితి ఏందే?
ఇప్పటి నుంచి అయినా ఒక అండర్స్టాండింగ్గా చేసుకోండి. ఆ? అది కూడా మీరే చెప్పండి మేడం. అది మంచిగా ఉన్నప్పుడు నీకు అలసైంది, వాడు మంచిగా అయినాక నీకు లోకువైండు. రొమాన్స్ ఒకటే లైఫ్ కాదు, కానీ అప్పుడప్పుడు రొమాన్సే లైఫ్ అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడల్లా అనుభవించండి, హ్యాపీగా ఉండండి. పోండి, పోయి పని స్టార్ట్ చేసుకోండి. మేడం 2 రోజులకు ఒకసారి ఇవ్వమని చెప్పండి. ఇచ్చి పుచ్చుకోండిరా. దా ఇక పోదాంపా. నెక్స్ట్ చెప్పు. లాస్ట్ మంత్ నన్ను గ్యాంగ్ రేప్ చేశారు మేడం. వాట్? ఆఫీస్ నుంచి వస్తుంటే 4 కిడ్నాప్ చేసి తీసుకోపోయారు. ఎప్పుడు జరిగింది? వారం అవుతుంది. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? లేదు మేడం. ఏ? వాళ్ళు బలవంతం చేసేలోపే నేనే లొంగిపోయినా. ఏంది? మొన్న ఒక అమ్మాయిని రేప్ చేసి కాల్చి చంపేసిర్రు. ఇంకో అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి వాడేసిర్రు. అట్లనే నన్ను కూడా చేస్తారేమని భయమేసి వారం రోజులు వాళ్ళు చెప్పినట్టు చేసిన. అందుకే నన్ను ఏం చేయకుండా వదిలేసిర్రు. ఈ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నన్ను ఏం చేయమంటావు? చిన్నప్పుడు మా మామ చేసిండు, పెద్దయినాక పక్కింటి అంకుల్ చేతేసిండు, డిగ్రీలో ఒకడు లవ్వని మోసం చేసిండు, ఇప్పుడేమో ఇలా రేప్. ఇవన్నీ తలుచుకుంటే నాకు ఇలా బతకాలని లేదు మేడం. మరి మగాడిలా మారిపోవాలని ఉంది మేడం. వాట్? అవును మేడం. అప్పుడైతే ఎవరు నన్ను పట్టించుకోరు. అందరితో హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళొచ్చు, ఆఫీస్ నుంచి ఒక్కదాన్నే ఇంటికి రావచ్చు. నాకు ఆపరేషన్ చేసి అబ్బాయిలా మార్చండి మేడం, ప్లీజ్. నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి అట్లా ఆలోచిస్తున్నావు. నాకు ఈ బాధ 7 ఏళ్ల వయసు అప్పటి నుంచే ఉంది మేడం. మీకు తెలుసా, నేను ఎప్పుడు మెచ్యూర్ అయ్యానో కూడా నాకు తెలీదు మేడం. మగాడిగా మారి ఏం చేస్తావు? నాకు మొగాళ్ళ నుంచి ఫ్రీడమ్ కావాలి మేడం. నేను మొగాళ్ళ మారి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకు మంచి లైఫ్ని ఇస్తా. సరే, నాకు 1 వీక్ టైం ఇయ్యి, నేను ఆలోచించుకొని చెప్తా. ఆలోచిస్తే చేయలేరు మేడం. అబ్బాయిని అమ్మాయిగా మార్చే పద్ధతి తెలుసు, కానీ అమ్మాయిని అబ్బాయిగా మార్చే పద్ధతి నాకు ఇంకా తెలియదు. మళ్ళా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాళ్ళని సుఖ పెట్టాలి. అదో పెద్ద కథ, దానికి టైం పడుతుంది. సరే మేడం, నన్ను గుర్తుపెట్టుకోండి. మర్చిపోరుగా? నువ్వు పోవే, వారం తర్వాత పిలుస్తా. నమస్తే సెవెన్ ఆర్ట్స్ కల్ట్. ఇట్లా అమ్మాయిలందరూ అబ్బాయి లెక్క మారిపోతూ ఉంటే ఇక భూమి మీద అమ్మాయిలు అనే వాళ్ళే ఉండరు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు రేప్ చేసుకుంటూ పోతే అమ్మాయిల్ని కనడానికి కూడా భయపడుతున్నారు. ఇది కొంతమంది ఏదైనా కొడుకులకే చెప్తున్నా, ఆలోచించండి. అమ్మాయిల్ని గౌరవిద్దాం, వాళ్ళని కాపాడుకుందాం, లేకపోతే మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 7 Arts. హ్యాపీ దివాలి.